అమ్మా, విగ్రహం ముక్కుపుడక ఏవమ్మా? కారులో ఉన్నాయా? అమ్మగారు ఎప్పుడొచ్చినా విగ్రహంతోనే కాలు మన నేల మీద పెట్టేవారు. ఈసారి ఒట్టి చేతులతో దిగారు. అందరి మొహాల్లో ఏదో ఆందోళన కూడా కనబడుతుంది. ఏదో జరిగింది అనిపిస్తుంది. మాట్లాడరేంటమ్మా? అత్తయ్య గారు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. అసలు దారిలో ఏం జరిగిందంటే ఆగు నిహారిక. విగ్రహం ముక్కు పుడక మాతో పాటు వచ్చుంటే ఏదో ఒకటి చెప్పి నమ్మించేదాన్ని. అవే మాతో పాటు రానప్పుడు ఇంకా అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? మీరు మౌనంగా ఉండటం మాలో ఏదో అలజడి కలిగిస్తుందమ్మా. మేము కొన్ని కారణాల వల్ల విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకురాలేకపోయాం. ఎందుకమ్మా? మీకు మేం చెప్పేది ఇబ్బందిగా అనిపించినా కూడా మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. కొన్ని రోజులుగా నా భార్య మా పూజ గదిలోకి వెళ్ళలేకపోతుంది. అందుకే ఈసారి వాటిని తీసుకురావడం కుదరలేదండి. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు. ఏంటే అలా మాట్లాడతారు? అవి లేనప్పుడు జాతర ఉండదు. జాతర జరగనప్పుడు అమ్మవారికి ప్రసాదం ఉండదు. ప్రసాదం ఉండనప్పుడు ఊరికి ప్రశాంతత ఉండదు. ఇవన్నీ మీకు తెలియనేవా? మాతో చెప్పించుకుంటారేంటయ్యా? నానమ్మ ఇప్పటికీ ఉన్న నిజం బయటకు చెప్పలేకపోతుంది. అమ్మకి అవకాశం ఇవ్వకుండా నానమ్మ తీసుకురాకుండా అయిపోయింది. ప్రస్తుతం నేను ఈ కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్లలేను. కొన్ని రోజులు వాయిదా వేసుకుందాం. అప్పుడు నేను అమ్మవారితో రాగలను. ఆనవాయితీ ప్రకారం అన్నీ జరిపించగలను. సరేనా? మొదటిసారి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాయిదా వేయడమా? అది సాధ్యమా? సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలు ఎలా వాయిదా వేయలేమో మన ఊరి జాతర కూడా అంతేనమ్మా. ఏమండే, జాతర మనం పెట్టుకునిందే. 4 రోజులు అటు ఇటు అయితే ఏమవుతుంది? ఊరికి ఉపద్రవం వస్తుంది బాబు. మీరు మరీ చాదస్తంగా మాట్లాడుతున్నారు. నేను వాస్తవం మాట్లాడుతున్నానమ్మా. మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఇలా చేస్తారా? ఏంటండి మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నారు? విగ్రహంతో వస్తున్నామని మీ అమ్మాయి కదమ్మా చెప్పింది. మీరొచ్చి జాతర జరిపిస్తారని ఎంతో ఆనందపడ్డాం. ఈ విధంగా చేస్తారని అనుకోలేదు. పరిస్థితుల ప్రభావం వలన పెద్దవాడు గారు తీసుకురాలేకపోయారు. అందరూ పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. నువ్వెవరో అమ్మా? మా ఇంటికి ఈ మధ్యనే వచ్చిందిలేండి. నా పేరు అర్చన. నా గురించి చెప్పాలంటే నేను చెప్తానుగా. ఇదొక అనాథ. గుడిలో పెరిగింది. మా గ్రాని దయతల్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. దయతలిచి కాదు, 2 సార్లు నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడింది. ఆ కృతజ్ఞతతో ఇంటికి తెచ్చుకుని నా కుటుంబంలో కలుపుకున్నాను. చూడ్డానికి మీ చిన్న కోడలు అవని కూతురు అక్షయలా ఉంది. ఇప్పుడు ఆ అక్షయ గోల్ ఎందుకులేండి, అదెటో పోయింది. ఆ విషయాలన్నీ వదిలేయండమ్మా. ఇప్పుడు జాతర గురించి మాట్లాడండి. ఈ గండం నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు? మీరు కంగారు పడకండి పూజారి గారు. అప్పుడే అంతా అయిపోయిందని అనుకోకండి. భక్తులను అమ్మవారు చూసి చూడనట్టు వదులుతుందా ఏంటి? ఏదో రకంగా న్యాయం చేస్తుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్యకు పరిష్కారం చూపెడుతుంది.
నీ మాటలు వింటుంటే ఓదార్పుగా ధైర్యంగా బాగానే ఉన్నాయమ్మా. కానీ ఆ పరిష్కారం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రూపంలో వస్తుంది? అమ్మవారిని తీసుకొచ్చానండి. చూసారా, అందరూ అటు వెళ్ళిపోయారు. మీకు విలువ లేకుండా చేసేసింది. మేము వచ్చి మీ దగ్గర సమస్య విన్నవించుకున్నప్పుడే మీరు ఏదో రకంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని అనుకున్నామమ్మా. చూసారా అమ్మవారు ఏ రకంగా మేలు చేసిందో? అవునమ్మా, నువ్వన్నట్టే జరిగింది. మా గుండెల మీద ఉన్న పెద్ద భారం తగ్గిపోయిందమ్మా. రండమ్మా. అవును